హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ వ్లాగ్ వచ్చేసి అవును ఇంతకీ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీకు తమిళ్ చూడగానే అర్థమైపోయింది కదా, డే ఇన్ మై లైఫ్ అనమాట. సో అందరి ఇళ్లలో ఉండే పనులు మనకి ఉంటాయి. సో ఈరోజు నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాననేది చూద్దాము. నైట్ పడుకునేటప్పుడు అనుకుంటానా ఎర్లీ మార్నింగ్ లేచి తొందర తొందర బాక్స్ కట్టాలి అని చెప్పేసి ఎంత అనుకుంటానో అంత లేట్ అవుతుంది అనమాట. సో నైట్ లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ అస్సలు లేవలేకపోతాము. సర్లే ఒక 5 మినిట్స్ పడుకుందామంటే మళ్ళీ స్కూల్కు లేట్ అయిపోతుంది. ఉంటది మన ఆడవాళ్ళకి. ఏం చేస్తాం, ఒక 5 మినిట్స్ కూడా లేట్‌గా లేచేంత అది లేకుండా పోతది. లేట్‌గా లేచినా మనమే జేసుకోవాలి, తొందరగా లేచినా మనమే జేసుకోవాలి. స్కూల్‌కెళ్ళేటప్పుడు చాలా హడావిడి హడావిడి ఉంటది. ఎందుకంటే వాళ్ళకి చేసే కంగారులో మనం ఎక్కడే పడేస్తా ఉంటామనమాట. సో తను వెళ్ళిన తర్వాత మనకి పనే సరిపోతుంది మొత్తం ఇంకా. సో తను వెళ్ళాక నేనైతే ఫస్ట్ అక్కడ సబ్జా గింజలు, చియా సీడ్స్ కనిపిస్తున్నాయి గదా! సో అవకైతే 10 మినిట్స్ అయితే సోక్ చేసి పెడతాననమాట. ఈ లోపైతే మిగతా పనులైతే చేసేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, లేచిన వెంటనే ఒక్కొక్కసారి పక్క బట్టలు కూడా చుట్టకుండా కిచెన్లోకి వచ్చేస్తాం అనమాట. ఏం చేస్తాం, అట్లా ఉంటుంది రొటీన్ లైఫ్. మార్నింగ్ అనుకుంటాను స్నానం చేసి కిచెన్లోకి రావాలని చెప్పేసి, కొన్ని సార్లు కుదరకపోవచ్చు కదా. సో ఇంకా తను వెళ్ళిన తర్వాత నా డే రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంట్లో పని చక్కగా చేసేసుకుని అలా బ్రష్ అయితే వేసేసుకుంటాను అనమాట. చూసారు కదా, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. అయితే ఈ పనులన్నీ చేసుకుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ముందుగా ఏంటంటే టీ తాగాలన్నా కూడా ఆ పనులు ఎక్కడెక్కడ పెట్టేస్తే ఆ టీ కూడా తాగబుద్ది కాదు. సో అందుకే మిగతా పనులన్నీ చేసేసిన తర్వాత నేను టీ తాగుతాననమాట. అప్పుడే ప్రశాంతంగా ఒక 5, 10 మినిట్స్ కూర్చోవాలన్నా కూర్చుంటామనమాట. అట్లుంటది. ఏంటో ఏ పని చేయకుండా టీ తాగాలంటే అస్సలు తాగబుద్ది కాదు. పనులన్నీ అక్కడే ఉంటే టీ తాగుతుంటే కూడా ఎప్పుడైనా హెడేక్ లేసిందని టీ తాగుతుంటే మనసులో మైండ్‌లో అదే తిరుగుతా ఉంటది. అరే! పనులు చేసుకోవాల్సింది అసలు చేయలే కదా అని చెప్పేసి ఇంకా పనులైతే దాని మీదనే మైండ్ అంతా అప్సెట్‌గా ఉంటది. సో అందుకనే ముందుగాల మిగతా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను టీ తాగుతాను. టీ తాగముందు అయితే డైలీ చియా సీడ్స్ అయితే తాగుతాననమాట. డే రొటీన్ లైఫ్. ఇవి తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతుందని చెప్పేసి నేను డైలీ తాగుతున్నాను. సో వెయిట్ లాస్ ఈ మధ్య తెలిసిందేంటంటే వెయిట్ లాస్ అవుతది కానీ రక్తం కూడా పలచబడుతుందంట. సో ఎవరైనా తాగేవాళ్ళు ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి. అన్ని పనులు చేసుకున్న తర్వాతనే అలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. మైండ్‌కి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో ఇది టీ తాగిన వెంబటే మళ్ళీ లంచ్ ఏం ప్రిపేర్ చేయాలా అనే ఆలోచనలొస్తాయి. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం డిన్నర్ ప్రిపేర్ చేయాలా ఇదే ఆలోచనలతో సరిపోతుంది మనకైతే. చేసేటప్పుడే మార్నింగ్ చేద్దామా అంటే మళ్ళీ మనం తినేటప్పటికి చల్లగయిపోతుందిగా. సో అందుకే పాపకి సెపరేట్‌గా మేము సెపరేట్‌గా చేసుకుంటామనమాట. 2, 2 సార్లు వంటలు చేయాల్సొస్తుంది ఒక్కొక్కసారి. ఓపిక లేనప్పుడు చేసేసి హాట్ బాక్స్‌లో పెట్టేస్తాననమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, మనకు ఓపిక లేనప్పుడు మనమేగా చేసుకోవాల్సింది. అందరిని మనమే అర్థం చేసుకోవాలి. మనని మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరండి బాబు. నేను అలా గార్డెన్‌లోకొచ్చి అయితే కూర్చుంటాను ఒక 10, 15 మినిట్స్. ఎందుకంటే గార్డెన్ చూసుకుంటూ అలా కూర్చొని తాగుతుంటే మైండ్‌కి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఉన్న 10 మినిట్స్ అయినా కూర్చున్న 10 మినిట్స్ అయినా ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటున్నాననమాట. అదేంటో ఎంత ఫోను చూడొద్దని అనుకున్నా గానీ ఫోను చూడకుండా అస్సలు ఉండలేను నేనైతే. సీడ్స్ తాగిన 1 అవర్ తర్వాత టీ అయితే తాగుతాను. టీ తాగిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా లంచ్ చేయడమే ఇంకా. లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు పడుకుందామంటే మళ్ళీ వీడియోస్ ఉంటాయి. ఏదో ఒకటి వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాననమాట. ఈలోపు సాయంత్రం అయిపోద్ది. పాప వచ్చేస్తది. తనకు ఏదో ఒక స్నాక్స్ అయితే రెడీ చేసి పెడతానింకా. ఏంటో జీవితం అసలు అర్థమే కాదు. నాకిప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన అమ్మలు మనకి ఎలా చేసి పెట్టేవారో నిజంగా. ఇప్పుడు అనిపిస్తుందనమాట. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ కష్టం. అమ్మా నాకచ్చేయి, అమ్మా నాకిచ్చేయి. ఇప్పుడు మన పిల్లలు మనల్ని అడుగుతుంటే అయ్య బాబోయ్! ఏంట్రా అనిపిస్తుంది. నిజంగా అమ్మలంటే అమ్మలే. చాలా గ్రేట్ అమ్మలకి ఎంత కష్టమైనా సరే అమ్మ మనకిష్టంగా వండి పెడతారనమాట. నేనేం చేస్తానంటే పిల్లలు ఆకుకూరలు డైరెక్ట్ తీసుకోలేరు గదా! సో ఇలా గారెలు కానీ, వడలు కానీ అవోటి ఇవోటి చేసి పెడతాననమాట. వాళ్ళు డైరెక్ట్‌గా తినాలంటే ఇంక ఏడుస్తారు. సో నేను అయితే పొడి గానీ, ఇలా గారెల్లాగా గానీ ఇలా చేసి పెడతాననమాట. చాలా ఇష్టంగా తింటదప్పుడు. ఆకుకూర అని తెలియకుండా మంచిగా తినేస్తదనమాట. మీరు కూడా ఇలా చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్ బాయ్.